గైస్ మన విజయ్ దళపతి గారేమో 1996లో వచ్చిన పెళ్లి సందడి మూవీని, మళ్ళీ అదే 1996లో వచ్చిన పవిత్ర బంధం మూవీని, 2000లో వచ్చిన బద్రీ మూవీని, మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన చిరునవ్వుతో మూవీని, 2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చా మూవీని, 2002లో వచ్చిన నీతో మూవీని, 2003లో వచ్చిన ఒక్కడు మూవీని, 2005లో వచ్చిన అతనొక్కడే మూవీని, అండ్ లాస్ట్గా 2006లో వచ్చిన పోకిరి మూవీని, ఇలా మొత్తం 9 తెలుగు బ్లాక్ బస్టర్ మూవీస్ని తమిళ్లో రీమేక్ చేయడం అయితే జరిగింది కదా మన విజయ్ దళపతి గారు. అయితే ఇది పక్కన పెట్టేసినట్లయితే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో మన బాలయ్య అండ్ కాజల్ అగర్వాల్ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా 2023లో వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ భగవంత్ కేసరి. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీని కూడా తమిళ్లో రీమేక్ చేయబోతున్నారంట. అది కూడా మన విజయ్ దళపతి గారే రీమేక్ చేయబోతున్నారంట. అంటే ఆ రీమేక్ మూవీలో మన బాలయ్య గారి ప్లేస్లో విజయ్ దళపతి గారు యాక్ట్ చేయగా, శ్రీలీల ప్లేస్లో ప్రేమలు మూవీ హీరోయిన్ మమితా బైజు, కాజల్ అగర్వాల్ ప్లేస్లో పూజా హెగ్డే అండ్ అర్జున్ రాంపాల్ గారి ప్లేస్లో బాబీ డియల్ గారు యాక్ట్ చేయబోతున్నారంట. అండ్ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రీమేక్ మూవీలో ఇప్పటి వరకు నేను చెప్పిన వాళ్ళే కాకుండా ప్రియమణి గారు అండ్ గౌతమ్ మీనన్ గారు కూడా యాక్ట్ చేయబోతున్నారంట. సో చూడాలి మరి ఆ రీమేక్ మూవీ భగవంత్ కేసరి మూవీలా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో. అయితే ఈ అప్డేట్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.